పతితులార భ్రష్టులార బాధాస్తులార దగా పడ్డ తమ్ములార ఏడవకండి. పోతున్నాయి రథచక్రాలు పోతున్నాయి. జగన్మోహన్ రథచక్రాలు పోతున్నాయి. ఇప్పుడు మహాకవి ఆనాడు కొన్ని సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు అంతకంటే పెద్ద సమస్యలు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చూస్తున్నాం. అతనికి పోయే కాలం దగ్గర పడింది. రేపు రాబోయే ఎన్నికల్లో మరి రాష్ట్రాలందరూ ఈ అరిష్టాన్ని, ఈ మధునుష్ఠాన్ని వదిలించుకోవటానికే కృత నిశ్చయంతో ఉన్నారు అన్నదే స్పష్టంగా అర్థమవుతుంది. దాన్ని మనం చేస్తున్నాం. ఇక ఈరోజు ప్రపంచ నిజాయితీ దినోత్సవం. ప్రపంచ నిజాయితీ దినోత్సవం రోజున మరి ఎవరైనా ఉన్నారా అంటే నేను ఒక్కనే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటూ ఉంటాడు. ఎందుకంటే నీతి నిజాయితీ ఆయనకి ఆరో ప్రాణాలట జగన్మోహన్ రెడ్డి గారికి. సో కాబట్టి ఆయనకు ఈ ప్రపంచ నిజాయితీ దినోత్సవ సందర్భంగా ఎన్నాళ్ళు చెప్పింది ఏమీ చేయలేదు. కనీసం రేపు ఓడిపోయిన తర్వాత నిజాయితీగా బతకమని చెప్పి ఈ నిజాయితీ దినోత్సవం సందర్భంగా ఆయనకు నా విజ్ఞప్తి, మనవి. ఇక ఈరోజు ఉమ్మడి మేనిఫెస్టో గురించి మేనిఫెస్టో వస్తుంది. ఆలస్యమైన 2 గంటలకు అని చెప్పి అనుకున్నాం. కానీ మరి కొందరి వ్యక్తుల రాక కాస్త ఆలస్యం అయినందువల్ల బహుశా ఈ 2:30కో 3 గంటలకో అది మొదలవుతుందన్నారు. బట్ మెజారిటీ ఐటమ్స్ గతంలోనే మా పార్టీ, తెలుగుదేశం పార్టీ తెలియచేసింది కాబట్టి ముందు దాని గురించి మాట్లాడుకొని ఇంకొన్ని విషయాలు చర్చిద్దాం.